प्राइमरी हेल्थ सेंटर और दीगर अंगनवाड़ी बहुत बहुत शुक्रिया। उदो कॉम्प्लेक्स की तरफ से आपकी शाबाशी की गई और मैडम आप स्कूल कॉम्प्लेक्स हेडमास्टर की तरफ से शुक्रिया सर बहुत नरेश गाరు సార్ రండి సార్ ఇద్దరు ఉంటుంది దీనికి मनोवांचा फलसिद्धिश्च कामनां फलसिद्धिस्तु चंद्रांगहि लक्ष्मींदारवेदमहागमनीं संरण्यभिन्दयं रामशुभ्रं अशुभरोधं हस्तिनाथ पांचासु सरस्वती नमस्ते ध्रुवन्ते राजा वरुणान् ध्रुवन्ते यवो बृहस्पते ध्रुवन्त इन्द्रश्चाग्निस्तथास्यं धारयताम् विजय का right. యాంటీబయాటిక్స్ పారాసిటమాల్ ఉందా జ్వరం గోళీలు దగ్గర గోళీలు నొప్పుల గోళీలు ఫస్ట్ ఎయిడ్ గోళీలు I would.
దగ్గర పెట్టుకో మనం నాకు ఇచ్చినట్టు అమ్మా ఈ ఫోన్ अम्मा ये ले बेटे अम्मा हाथ पकड़ो आप पकड़ो अच्छा कहता अरे वेरी गुड अरे क्या आता है देखे भद्रं पश्यमाक्षभिर्यत्रां विरगे ईशस्तवागुं स्वस्तनोपरिषदान् श्यामदेगितमिदाय होदम् ॐ शान्ति शान्तिः ॐ हिरण्यवर्गस्यामिरण्यपिण्डेयं कामशम्भुर्जानं शम्भोरादभ्याम् अस्तिनाथप्रभोनीं आदित्यवनगोदोमलान् चेष्टां लक्ष्मीर्नशमम्यम् अभूत् वसुर्दिनाचित्तस्मिं कद्देनाभूतं महितं भवतमां అదైనా మరి ప్రజాపతి చదవక అమ్మ మహిళా సంఘ రాకో కానీ లీడర్ సాబ్ విజయ అందరూ కూడా మంచిగా కలిసిపోయి జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ అనేది ఇవాళ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ అంటే ఆదర్శంగా నిలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం దాదాపు 50 ఏళ్ల కింద టిఆర్ నగర్ ఇంట్రామరావు హయాంలో ఏర్పాటు చేస్తే అక్కడ సర్పంచ్ వేరు, ఎంపీటీసీ వేరు, గ్రామం అన్నట్టు ఉండింది. అప్పుడు మొదటిసారి గెలిచిన తర్వాత ఇట్లయితే గెలవాలి జగిత్యాల ప్రజలు పొద్దుగాల వచ్చి జగిత్యాల పనిచేసే వాళ్ళు, జగిత్యాల ఇల్లు లేని వాళ్ళకు కిరాయి గుంటలను పెట్టింది. జగిత్యాల కలపాలని జగిత్యాల కలిపి అక్కడ దవాఖాన కావచ్చు, రోడ్లు కావచ్చు పెద్ద ఎత్తున మంజూరు చేసాం. పార్కులు, జిమ్ములు అవన్నీ కూడా మీరు అక్కడ చూస్తున్నారు. మరి ఇది 2008లో నూకపల్లి, నర్సింగాపూర్ 2 గ్రామాల శివారు, 2 మండలాలు. అక్కడ కొంత ప్రభుత్వ భూమి, కొంత ప్రైవేట్ భూమి. అప్పుడున్న నాయకుల ఆలోచన మేరకు ఇక్కడ ప్రారంభం చేశారు. మధ్యలో ఆగిపోయింది. నేను ఓడిపోయినప్పుడు తిరిగినా, నేను ఓడిపోయినప్పుడే చివరికి ఎలక్షన్ వస్తుందనగా భూమి పూజ అయింది. గుత్తదారు వచ్చిండు, మీ అందరూ తెలుసు. ఇక్కడనే ఆ క్యాంప్ వేసుకున్నాడు, కొన్ని బేస్మెంట్లు మొదలు పెట్టిండు, అటే వెళ్ళిపోయాడు. అది 2018 ఎర్రటి ఎండాకాలం మే 20 తారీఖు 2018. ఆ తర్వాత 2020 నవంబర్ అంటే ఒక సంవత్సరం తర్వాత నేను గెలిచినాక ఒక ఏడాదికి వేరే కాంట్రాక్టర్ తీసుకొచ్చి రాష్ట్రంలోనే అత్యధిక ఇల్లు కట్టిన కాంట్రాక్టర్ తీసుకొచ్చినాం. ఆ గౌరీశంకర్ ఉదయ సూపర్ మ్యాన్ అన్నారు. సూపర్ మ్యాన్ కాదో తెలియదు కానీ ఇట్లాంటి ఇల్లు మాత్రం రాష్ట్రంలో అధికంగా కట్టిన కాంట్రాక్టర్ ఇక్కడ తీసుకొచ్చి दुआ मिलता है जरूर करना. उसमें बीच में आके नुकसान करे तो अपन को ऊपर वाला नुकसान करता. అందుకని చెప్పి మరి ప్రాంతంలో అభివృద్ధికి ఏదైతే చేస్తున్నామో అందరూ సహకరించాలి. నేను ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలల తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి బాధాప్తా హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ ఫోటో పెట్టిన, ఖచ్చితంగా పెట్టుకోవాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారు నాకు మాట ఇచ్చారు, నువ్వు ప్రభుత్వంతో కలిసి పనిచేయి, నీకు ఇళ్ళ విషయంలో నేను అన్ని విధాలు సహకరిస్తా అన్నారు. ఇందిరామ్మ ఇల్లు కూడా అన్ని నియోజకవర్గాలకు 3500 ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గానికి దాదాపు 5000 ఇల్లు తీసుకొస్తానని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను. ఇది నేను తీసుకున్న మాట. 1500 ఇల్లు ఎక్కువ అంటే 75 కోట్లు తెచ్చినట్టు, 75 కోట్లు తీసుకొచ్చినట్టు. కొందరు అంటారు ఏం చేసిండు అభివృద్ధి అంటే, వాటన్నిటికీ నేను జవాబు చెప్పదలుచుకొని పనులు చేసుకుంటా పోతాం. కానీ ఎన్ని చేసినా ఇంకుంటాయి. పేద దేశంలో ఎన్ని చేసా, ఎక్కడో వరదలకు రోడ్డు పెట్టకపోతే అభివృద్ధి వచ్చిండు, ఈడలేదు. లేకపోతే చెరువుకాల మధ్య పోతే అభివృద్ధి వచ్చిండు, ఆ బోర్డు చూపిస్తే మా తమ్ముళ్ళకి తప్పది. ప్రెస్ లా ఇక పెద్దోళ్ళు కాబట్టి ఏదో చెప్తారు, మా జిల్లా చెప్తారు. దానిని పట్టించుకో తెలుసుకోలేదు. మీ అందరి పేద ప్రజల ఆశీర్వాదంతో, మా నాయకుల ఆశీర్వాదంతో, అధికారుల సహకారంతో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందటికి వెళ్తామని చెప్పి కూడా ఈ
ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు గర్భాలజీ పేద ప్రజలకు ఉంచాలి. వాటి విద్యాశాఖ ద్వారా 5వ తరగతి వారి పిల్లలకు స్కూలు, మా వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా ఇక్కడ అంగన్వాడీ సెంటర్, తల్లులు కూడా ఉంటారు గర్భవతులు, వాళ్ళ కోసం బాలామృతం ఆహారం అందించే కార్యక్రమం. అదేవిధంగా మా వైద్యాధికారి వారి సిబ్బంది వచ్చారు, వారి ద్వారా మీ అందరు కూడా వైద్యం అందే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి మీ అందరి పక్షాన వారిని కోరుతున్నా. వాళ్ళందరూ సహకరిస్తున్న ధన్యవాదాలు. జగిత్యాల పట్టణమే కాదు, చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా మంది నాకు బలోపేతం చేసింది. ఇటుకల్లో చెక్కాములు కడితే అక్కడ 500 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. మైతాపూర్లో చెక్కాములు కట్టి నీరు ఇస్తే 600 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. ఈ రకంగా మారుమూల గ్రామీణ తాళ దర్బారులో నీళ్ళ వసతి చేస్తే అక్కడ కూడా నాకు మంచి ఓట్లేసి గెలిపించారు. మా దగ్గర ఓట్లు రాలే, ఓటు కూడా ఇవ్వలేదు. అయినా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసి ఆ బూత్ లో నాకు మెజార్టీ రాకుండా గ్రామ పంచాయతీ చేసిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనవసరంగా విద్యతో తడి చెత్త పొడి చెత్త వేరుదేవాలి, కింద పడద్దని కూడా జగిత్యాలో చెప్తా ఉన్నాం. మెయిన్ రోడ్ కూడా మంచిగా చేయిస్తాం. ఆటోలు రిపేర్కి వచ్చినాయి, మేడంలు కోరినా అర్జెంట్ గా అవన్నీ కూడా ఆటోలు రిపేర్ చేయించాలి, ట్రాక్టర్లు రిపేర్ చేయించాలి. మా నాయకులందరూ కూడా కోరుతా ఉన్నారు. ఇక జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ ఎలక్షన్ కోడ్ దగ్గరికి వస్తుంది. వచ్చిన ముందు ప్రారంభం చేసి అన్ని అగ్రిమెంట్ చేసి పనులు ప్రారంభించాలి. మనకి ఇట్లనే వర్షాకాలం వస్తున్నది, వినాయక చవితి వస్తున్నది, మళ్ళీ పనులు లేట్ అయితే అని చెప్పి కాంట్రాక్టర్ కొంచెం తొందర పెట్టి మొదలు పెట్టించాం. చిన్న ఏదైనా చిన్న లోపాలు ఎందుకంటే టెండర్ కాక పనులు మొదలు పెడితే తప్పు, దానికి యాక్సెప్టెన్స్ రాకపోతే తప్పు. కానీ ఏదైనా ఆఫీస్ కాయిదాలలో అటు ఇటు ఉంటే రాజకీయాలు చేయొద్దని చెప్పి మీడియా ద్వారా ప్రజల ద్వారా అందరి ప్రజాప్రతినిధులు కింది స్థాయి నుంచి పెద్దవారి వరకు నేను చేతెత్తి వేడుకుంటున్నా. ప్రతి దాంట్లో రాజకీయాలు చేసినప్పుడు దీంట్లో స్వార్థం ఉన్నది అనుకుంటారు, విన్నారా? ప్రతి దాంట్లో స్వార్థం ఉన్నది అనుకుంటే తప్పు. కొంతమందిగా దానికి నేను ఈ సందర్భంలో మీ అందరూ కూడా ప్రజలు గుర్తించారు. అట్లా చెప్తే ఇక ఏ రాజకీయ నాయకుడు పని చేయదు. రాజకీయాలు ఉంటే అందరూ స్వార్థం ఉంది అనుకుంటే కాబట్టి బుద్ధ వేయడానికి ఉంటారు. దాన్ని ప్రజలు కావచ్చు, మీడియా మిత్రులు అర్థం చేసుకొని మరి సోషల్ మీడియాలో కావచ్చు ఆ రకంగా మీరు కూడా ముందరికి చేసి ప్రోత్సహిస్తే మరి మీరు గెలిపించండి. నేను ప్రజాస్వామ్యయుతంగా మీరు గెలిపించండి. నేను ఖచ్చితంగా పనిచేస్తాం. ఇక కొందరు మాట్లాడతారు, అరే గట్టు ఉండే గిటెట్లా వచ్చిందో అంటే మన అంతకుముందు వైఎస్ఆర్ సిపి వాళ్ళు రాలేదా, నేను గుర్తు మీద రాలేదా, ఆఖరికి ఎర్రజెండా వాళ్ళని కూడా విడిచిపెట్టలేదు, తెలుగుదేశం వాళ్ళని విడిచిపెట్టలే, కాంగ్రెస్ వాళ్ళు విడిచిపెట్టలేదు. అప్పుడు కలుపుకొని పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నేను అట్లీస్ట్ పదవులు ఆశిస్తలేను, ఓన్లీ పనులు ఆశించి మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి సమక్షంలో ఈ రకంగా క్లారిటీ ఇచ్చినామంటే మీరు అందరూ కూడా నన్ను గౌరవించు. అప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, అధికారుల సహకారం అప్పుడు కూడా మేడం గారు ఉండి, రెవెన్యూ మా జేసీ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్, పంచాయత్ రాజ్, హౌసింగ్ అందరూ కూడా సమిష్టి కృషి చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక ఇళ్ళు ఎక్కడని అంటే మన జగిత్యాల అని చెప్పి సందర్భంగా ప్రభుత్వం పెళ్లి కూడా 15 ఏళ్ళు ఎమ్మెల్యే వేసిన వచ్చి మనం చూసిపోయారు. మరి 100 ఇళ్ళు కట్టలేదు, 100 ఇళ్ళు కట్టిన వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి ఇంక ఇవి లేవు అవి లేవు అనిపోయారు. వాళ్ళు అన్నా అనకున్నా అసలు వాళ్ళకు తెలియదేమో 20 కోట్ల రూపాయలు మన కోసం నేను ఈ దావా కావచ్చు, బడి కావచ్చు, వీటన్నిటి కోసం ప్రతిఫలం ఇవ్వమని 2 నెలల కింద తీసుకొచ్చిన. ఇవి బట్టి గాలి మాటలు కాదు, అఫీషియల్ గా మున్సిపాలిటీలో అత్యున్నత అధికారి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మనం దాన్ని నెల కిందనే సాఫ్ చేసి మొదలు పెట్టాం. ఇక మొదలు పెట్టాక మళ్ళీ అన్ని రాజకీయాలు మొదలైనాయి. ఈ 6 రాజకీయాల జోలికి నేను మోదలుసుకోలేదు. ఇక్కడ ఆ పంచాయతీ పెట్టుకుంటూ కూర్చుంటే